హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. నిన్నే వరుస్తా పార్ట్ 23 చూసి పొరపడకండి, మిస్టేక్ పడింది. ఇంకా స్టోరీలోకి వెళ్దాం. నువ్వు ఒక్కడివే వచ్చావా? వచ్చి నన్ను పొడి చేద్దామనే వెటకారంగా నవ్వాడు మాలిక్. నీకు ఇప్పటిదాకా చూసిన సినిమా సరిపోలేదనుకుంటా. చివరి అవకాశం ఇచ్చాను, బట్ మిస్ అయ్యావు మాలిక్ అన్నాడు ప్రజ్వల్ తన స్టమక్లో పంచ్ ఇస్తూ. నువ్వు తప్పు చేశావు, కానీ నన్ను తక్కువ అంచనా వేసి నువ్వు బతికే అవకాశం కోల్పోయావు. నీకు అసలు ఎంత ధైర్యం ఉంటే నా ప్లేస్కి వచ్చి నా సరుకుని నాకే తెలియకుండా అమ్మేయాలనుకుంటే? నాకే తెలియకుండా పోతుందా? అంత చేతకాని దద్దంలా కనిపిస్తున్నానా నీ కంటికి అంటూ ఇంకో పంచ్ ఇచ్చి ఎడమకాలితో అతడి మోకాలపై కిక్కిచ్చేసరికి మాలిక్ నేలకి ఉరిగాడు. అది కూడా ప్రేరణ కాళ్ళ దగ్గర. ఆమెని అక్కడ ఊహించిన ప్రజ్వల్, నువ్వెందుకు వచ్చావు అని అడిగాడు యమ సీరియస్గా. అస్సలు ఆమె అక్కడికి రావడమే అతడికి ఇష్టం లేదు. కానీ ఈలోపే ప్రేరణ మీ గురించి తెలుసుకుందామని. అలా ఎలా ఇంత ఈజీగా మనుషుల ప్రాణాలు తీసేయగలుగుతున్నారో చూడ్డానికి వచ్చాను రిషి అని ఆవేశంగా అంది ప్రేరణ. తన కళ్ళల్లో అసహ్యం కనిపిస్తుంటే ప్రజ్వల్ తట్టుకోలేకపోతున్నాడు. ఇంకో పక్క ఎనఫ్, నువ్వు మాట్లాడింది చాలు, వెళ్ళి కారులో కూర్చో అంటూ చేతిలో రాడ్ తీసుకుని ఇంకోసారి మాలిక్ని కొట్టబోతుంటే అతన్ని కొట్టనివ్వకుండా వెళ్ళి అడ్డుగా నిలిచింది ప్రేరణ. తప్పుకోరానా అని సీరియస్గా అన్నాడు ప్రజ్వల్ ఈసారి. అతడి అరుపుని కన్నీళ్లతో చూస్తుంది ప్రజ్వల్ని ప్రేరణ. ఓ రకంగా ఇప్పుడు ఈ క్షణం ప్రజ్వల్ని చూస్తుంటేనే ఆమెకి ఒళ్ళు మొత్తం వణికిపోతుంది. ఆమె కళ్ళల్లో భయం స్పష్టంగా తెలుస్తుంది ఆ నిమిషంలో. ఆమె కన్నీటి చుక్కలు రెప్పల గడపలు దాటేసి బయటికి వచ్చేశాయి అదుపు తప్పేసి. ప్రజ్వల్ని చూస్తూనే కిందకి ఒరిగిన మాలిక్ని లేచి కూర్చోబెట్టిందామె. వెంటనే కార్ దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకుంటూ వాటర్ అండ్ టిష్యూ తీసుకొచ్చింది మాలిక్ దగ్గరికి ప్రేరణ. ఆమెని జస్ట్ చూస్తున్నాడు ప్రజ్వల్ అంతే. కానీ అతడికి లోపల మొత్తం రక్తం మరిగిపోతుంది. కోపం కట్టలు తెంచుకుంటుంది. ప్రేరణ మాలిక్ని టచ్ చేసిన ప్రతిసారి ఎంతో కోపాన్ని కష్టంగా కంట్రోల్ చేసుకుంటున్నాడు ప్రజ్వల్. వాటర్ తాగించిన ప్రేరణ టిష్యూతో మాలిక్ ఫేస్పై పడ్డ బ్లడ్ స్లైన్స్ క్లీన్ చేయడానికి అతడి ఫేస్పై హ్యాండ్ పెట్టి పడేలోపే ప్రజ్వల్ ఆమె చేతి జబ్బా పట్టుకుని పైకి లేపాడు యమ స్పీడ్గా. నిప్పులు కక్కి కళ్ళతో, డోంట్ డేర్ టు టచ్ హిమ్. నాకున్న కోపాన్ని ఇప్పుడు నువ్వు అసలు బేర్ చేయలేవు అన్న ప్రజ్వల్ మాటలకి అతన్నే చూస్తుంది ప్రేరణ. బిగుస్తున్న దవడ కండరాలు, హ్యాండ్ మీద పొంగిన వీన్స్ పచ్చగా కనిపిస్తున్నాయి. అతడి కళ్ళల్లో ఉన్న రెడ్నెస్ తన మీద ఎంత కోపంగా ఉన్నాడో చూపించేస్తుంది ప్రేరణ కళ్ళకి. అతడు చూపే గుండెల్లో దడదడగా ఉన్న ప్రజ్వల్ అంటే ఉన్న భయం పోకున్నా తన కళ్ళెదురుగా ఒక ప్రాణం తీస్తుంటే ఎంతైనా ఆడ మనసు కాబట్టి తట్టుకోలేకపోతుంది ప్రేరణ. అందుకే ఆమెకి తెగింపు వచ్చింది. అది కూడా అతన్ని ఎదిరించాలనేది కాదు, తన కళ్ళెదుట పోతున్న ప్రాణాన్ని కాపాడాలని మాత్రమే. తననే చూస్తున్న ప్రజ్వల్ చూపుల్ని, మాటల్ని లెక్క చేయకుండా ఆమెను పట్టుకున్న ప్రజ్వల్ చేతిని వదిలించుకుని ఏ పని అయితే మధ్యలో ఆపేసిందో ఆ పనిని చేయడానికి అతడి దగ్గరికి ఒరిగి కూర్చుంది ప్రేరణ. అతడి ఫేస్ మొత్తం వాటర్తో వాష్ చేసి టిష్యూతో తుడిచిన ప్రేరణకి తననే చూస్తూ కనిపించాడు మాలిక్. అప్పుడే మెల్లగా కళ్ళు తెరవడంతో ఇంతలో ప్రేరణ అతడు కళ్ళు తెరవడం చూసి, హలో సార్, ఎలా ఉంది ఇప్పుడు అని అతన్ని అడుగుతుంటే
ప్రజ్వల్ మాత్రం ఇంకాసేపట్లో పైకి షిఫ్ట్ అవుతాడు అంటూ మాట్లాడిన ప్రజ్వల్ మాటలకి రిషి అంటూ గట్టిగా అరిచింది పైకి లేచిన ప్రేరణ. డోంట్ షౌట్, యూ విత్ ఆన్ మీ. సైలెంట్గా ఉంటున్నా కదా అని చేతగాని వెధవలా కనిపిస్తున్నానా నీ కంటికి నేను? వాడిని టచ్ చేయొద్దంటే లెక్కలేవున టచ్ చేస్తున్నావు. నా మాట మీద భయం పోయిందా, లేదా నీకు వాడు అంత నచ్చాడా అని ప్రజ్వల్ అనగానే మరో క్షణంలో ప్రేరణ చేతుల్లో ప్రజ్వల్ చంపరూపు మారింది. నెక్స్ట్ మినిట్ ప్రేరణ గొంతు ప్రజ్వల్ చేతిలో ఇరుక్కుంటే, హౌ డేర్ యూ నన్ను కొట్టడానికి, అది వాడి ముందు వాడి కోసం. ఓ నేనంటే ఏంటో అప్పుడే మర్చిపోయినట్టున్నావు అంటూ కారు దగ్గరికి లాక్కుని వెళ్తుంటే ఒక్క క్షణం ఆగి, టోనీ ఇదంతా క్లీన్ చేసేయి అని చెప్పేసి వెళ్తుంటే ఆగిపోతాడు సడన్గా ప్రజ్వల్. వాహ్ వాహ్ సూపర్, మొగుడు కొడుతుంటే పెళ్ళం సేవ్ చేయడం, సూపర్ సూపర్, క్యాష్ సీన్ హై అంటూ చిన్నగా ఓపిక లేకపోయినా నవ్వుతూ, నిన్ను కొట్టే మగాడు లేకపోవచ్చు కానీ నీకు నీ పెళ్ళం చాలు నిన్ను కొట్టడానికి, సూపర్ షాట్ అంటూ ప్రేరణ చూసి కన్ను కొట్టాడు మాలిక్ వచ్చిరాని నవ్వుతూ. అంతే, నెక్స్ట్ మినిట్ ప్రజ్వల్ చేతిలో ఉన్న గన్తో మాలిక్ హెడ్లో బుల్లెట్ దూసుకెళ్ళింది. దీంతో ఈ చర్యకి ఉలిక్కిపడింది ప్రేరణ. రిషి అంటూ ఆవేశంగా తన కాలర్ పట్టుకున్న ప్రేరణ చేతిని విసిరికొట్టి లాగి చెంప మీద ఒక్కటి పీకాడు ప్రజ్వల్. అంతలోనే ఆమెకి ఊపిరి తీసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. ప్రేరణ నడుము చుట్టూ పట్టుకుని తన మీదికి లాక్కున్నాడు అతడు. ఆమె కనీసం తేరుకోకముందే చెంప దెబ్బ నుంచి అంటే ఎంతలా అంటే తన మీద తనే జాలి చూపించేంత, ఆమె మొత్తంగా అతన్ని అతుక్కునే అంత. ఆమె తేరుకునేలోపే ప్రేరణ చెంపను తట్టి, ఆర్ యు ఆల్ రైట్ అని అన్నాడు ప్రజ్వల్. చేసిందంతా చేసి అసలు ఏం తెలియనట్టు అలానే ఉన్నాడు ప్రజ్వల్. అదే షాక్లో ఉన్న ప్రేరణని చూస్తూ కార్కి ఆనించి ఇద్దరి పెదాలని ఫోర్స్గా కలిపేశాడు ప్రజ్వల్. ఓ నిమిషం ఆమె చుట్టూ ఉన్న లోకం స్తంభించిపోయింది. అతన్ని వదిలించుకోవాలనుకున్నా వదల్లేదు. అసలు ప్రజ్వల్ చేస్తున్న పనిని ఎలా ఆపాలో, అసలు ఇలాంటి పరిస్థితుల్లో ఎలా స్పందించాలో కూడా తెలియట్లేదు ఆమెకి. ఎప్పట్లోనే ఈసారి కూడా అతడి చేతుల్లో ఇష్టం లేకుండానే బందీ అయిపోయింది ఆమె పరిస్థితి. అంతకు మించి కదిలే అవకాశం, వదిలించుకునే అవకాశం ప్రజ్వల్ అసలు ఏమాత్రం వదల్లేదు. ప్రజ్వల్ చాలా ఇష్టంగా, చాలా ఫ్యాషనేట్గా ఆమె పెదవుల్ని తన పెదవుల కింద పట్టి బంధించాడు. అసలు ఆ క్షణంలో అతడు ఎంత కోపంగా ఫీల్ అయ్యాడో అంతకుమించి కోపంగా కసిగా ఆమె పెదవుల్ని జుర్రేస్తున్నాడు. ఆమె పెదవుల నుంచి బ్లీడ్ అయినా సరే మండుతున్న పెదవులను అతడి కోపానికి ఆమె పెదవుల మీద చూపిస్తూ ప్రేరణకి ఆ ముద్దులోనే నరకమంటే ఏంటో చూపించేశాడు ప్రజ్వల్. ఆమె పెదవులు ఎంతలా ఎర్రగా అయిపోయాయంటే ముట్టుకుంటే బ్లడ్ బయటికి చిమ్మేసేలా అంతగా ఎర్రగా కందిపోయాయి. ఆమె గండు చప్పుడు ఆగిపోయేలా. ఇంతలోనే ఇంకో బుల్లెట్ మాలిక్ మీదకి వదులుతూ వచ్చిన గన్ను సౌండ్కి తేరుకుంటూ ప్రజ్వల్ని వెనక్కి తోసేసింది ఫోర్స్గా ప్రేరణ. ఆమెకి అసలు అతడి మీద ఉన్న ఫీలింగ్ కోపమా, బాధ, ప్రేమ ఏదీ అర్థం కావట్లేదు. వాళ్ళ బంధానికి ఇష్టమనం పేరు పెట్టేలోపే అతడు చేసిన పనికి అతనితో ఇంకొక నిమిషం కూడా ఉండాలనిపించట్లేదు ప్రేరణకి. ఒకరి చేతికి గాయం, ఇంకొకరి కాలికి గాయం, ఇంకొకరైతే అసలు ప్రాణాలతోనే లేరు. ఇలా అక్కడ దాదాపు 50 మంది మనుషులు అలానే పడి ఉంటారేమో. అసలు మనుషుల ప్రాణాలు తీసే మనిషి దగ్గర ఉండాలంటేనే తన మనసు అస్సలు అప్పట్లేదు. తడబడుతున్న అడుగు ముందుకు వేసింది వెళ్ళిపోవాలని. అంతలోనే అతడు కౌగిట్లో బందీ అయిపోయిందామె.
ఆమె బ్రెయిన్ ఎలాగా ఆలోచిస్తుందో తెలుసుకున్న ప్రజ్వల్, నా నుంచి నీకు తప్పించుకునే అంత సులువు కాదంటూ ఆమెని వెనక నుంచి బంధించాడు ప్రజ్వల్. ప్రజ్వల్ చేతిలో ఉన్న గన్ ప్రేరణ చేతిలో పెట్టి ఇద్దరి చేతులు కలిపి లాక్ చేస్తూ ఆల్రెడీ చచ్చిన మాలిక్ బాడీలో ప్రేరణ చేతిలోనే షూట్ చేపించాడు ఈసారి ప్రజ్వల్. ప్రాబ్లమ్ ఈస్ సాల్వ్ అంటూ సైడ్ స్మైల్తో ప్రేరణను చూసిన ప్రజ్వల్ పెదాలు వైడ్గా సాగాయి. అతడు చేపించిన పనికి వణుకుపోతూ కనిపించిందామె. దాంతో ఆమె దగ్గరికి చిన్నగా నవ్వుతూ చుట్టూ తిరుగుతూ, మై లవ్, ఇష్క్, కాదల్ ఇలానే శాడిస్టిక్గా ఉంటాయి, బాగుంటాయి, అచ్చం నేను చేసే రొమాన్స్లానే. ఏమంటావు, కాదంటావా? అయినా నువ్వు వేరే మగాన్ని నా ఎదురుగానే టచ్ చేస్తానంటే నేను అస్సలు ఊరుకుంటానా? ఇలాగే ఇలాగే నువ్వు ఎంతమందిని టచ్ చేస్తే ఇలాగే చంపి పొడుస్తా అంటూ ఆమె మెడ మీద పెదవులతో రాస్తూ, ఇలాగే నీ చేతులతో చంపాలంటే ఇంకొక మగాన్ని టచ్ చేయి, నాకు అస్సలు ప్రాబ్లం లేదు తెలుసా అంటూ ఆమె నడుముని కసితీర నలిపేసి కార్ డోర్ ఓపెన్ చేసి కారులోకి తోశాడు ప్రజ్వల్ ప్రేరణని. కన్నీళ్లతో ప్రేరణ, నీకు అసలు మనస్సాక్షి అనేది ఉందా? ఇలా అవసరం ఉన్న వాళ్ళని లేని వాళ్ళని చంపుకుంటూ వెళ్ళిపోతారా? రేపు నన్ను ఇదే పరిస్థితిలో నిలబెడతావేమో. అసలు నీతో ఉండాలంటేనే నాకు ఇప్పుడు ఈ క్షణం భయం వేస్తుంది. నేను నిన్ను మారావు అని అనుకున్నంతసేపు పట్టలేదు నీ గురించి నాకున్న ఆలోచన మారిపోవడానికి. అసలు అసలు నీకు నిద్ర ఎలా పడుతుంది ఇంతమందిని చంపేసి? అసలు నీ ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడడానికి అసలు ఎలా ఎలా పెరిగావు నువ్వు? ఇంత రాక్ స్టోన్ హార్ట్ ఆ నువ్వు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అవును, మా వాళ్ళని చంపేస్తాను అంటే ఇంకా నా మీద ఉన్న ప్రేమేమో అనుకున్నాను. ఏదో మూల కాదు, నన్ను దక్కించుకోవాలన్న పంతం, కసి, కోపం అంతే అని నొక్కు పలుకుతూ అంది ప్రేరణ. అసలు వాళ్ళందరినీ చంపాల్సిన అంత అవసరం ఏమొచ్చింది నీకు? అసలు వాళ్ళు కూడా మనలాగే మనుషులన్న సంగతి మర్చిపోయావా? అసలు వాళ్ళని చంపే రైట్స్ మీకెవరిచ్చారు అంటూ గ్యాప్ ఇవ్వకుండా క్వశ్చన్లు వేసేస్తుంది ప్రేరణ ఏడుస్తూ. ప్రజ్వల్ తాపీగా తన డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ, అయిపోయిందా నీ క్వశ్చన్ బ్యాంక్? అసలు వాళ్ళు తీసుకెళ్ళాలనుకున్నవి ఏంటో తెలుసా నీకు? అవన్నీ ఇల్లీగల్గా తీసుకెళ్తున్న గన్స్, లైసెన్స్ లేని గన్స్, అవి కూడా ఇక్కడ వాడడానికి. అసలు అవి బయటికి వెళ్తే ఎంత ప్రమాదమో తెలుసా నీకు? అవి బయటికి వెళ్తే ఎంతమంది కుటుంబాలు నాశనం అవుతాయో తెలుసా? నీకు ఇవేమీ తెలీదు. నేను చంపడం, షూట్ చేయడం మాత్రమే తెలుసు. ఇంతకుముందు జాలి, దయ, కరుణ రసాలు పొంగించేసావే, వాడికి ఉన్నాయి మాఫియా లింక్స్. అండ్ సెకండ్ థింగ్, చిన్నపిల్లల్ని కూడా వాడు రేప్ చేసేసాడు. అండ్ సెకండ్ థింగ్, నీ మీద ప్రేమ లేకుండానే నువ్వు నా పక్కన కూర్చోపెట్టేంత జాలి, దయ నాకేమీ లేవు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టే ఇప్పుడు నువ్వు నా పక్కన ఉన్నావు. అది అర్థం చేసుకో. అంతేగాని నాకేమి జాలి, దయ పంతంతో నిన్ను పెళ్లి చేసుకోలేదు. ఐ లవ్ యూ చెప్తుంది అర్థమవుతుందా? లవ్ యూ. ఇంకేం మాట్లాడకుండా, మరి మీకు కూడా ఉన్నాయని చెప్పారు అని అంది ప్రేరణ. అవును చెప్పాను. వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి చాలా పెద్ద థ్యాంక్స్. బాయ్.